సింపుల్గా యోగా చేద్దాం రండి. ఇప్పుడు చేసే ఎక్సర్సైజెస్ ఎవరైనా చేయొచ్చు, కానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు వంగి చేయకండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకు వంగి చేయకండి. ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ ఎవరైనా చేయొచ్చు, కాకంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు వంగి చేయకండి. బ్యాక్ పెయిన్ ఉంటే ముందుకు వంగి సింపుల్గా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా ఎక్సర్సైజెస్ చేసుకుందామా? చాలా సింపుల్గా పడకుండా మన బాడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి సింపుల్గా చేద్దాము. ఇలా మ్యాట్ వేసుకొనే చేయాలి, కాకంటే నేను మ్యాట్ అంటే ఇది జారుతుందేమో అని మ్యాట్ తీసేసాను. ఇలా నిల్చున్నాను కదా, నిల్చున్న చోటనే ఇలా హ్యాండ్స్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా చాలా ఉన్నాయి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా హ్యాండ్స్ లాక్ చేసుకుని అప్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా సింపుల్గా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. చేయాలి అని మనకు ఉండాలే కానీ చాలా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ మీద ముందుకు పెట్టి ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగే కూర్చొని ఇలా కాలు కొంచెం వెడల్పు పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో ఈ విధంగానే చాలా ఉన్నాయి. మామూలుగా కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా సింపుల్గా చాలా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి మన బాడీ ట్విస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. సింపుల్ ఎక్సర్సైజెస్. నిల్చొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. అలాగే ఇలా గోడకు నిల్చొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇట్లా అప్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10. ఆడు కావాలని అరుస్తున్నారు. మనం గోడ దగ్గర ఇట్లా నిల్చొని ఇలా నిల్చొని 1 2 3 4 5 6 7
8 9 10 ఇలాగే పుషప్స్ ఇలా ఇలా సింపుల్గా ఇలా ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఇలా కూర్చోండి ఇలా ఎంత టైం కూర్చోగలిగితే అంత టైం కుర్చీలాగా మనం ఊరికే ఇది సింపుల్గా కూడా కూర్చోవచ్చు కదా, మనం సింపుల్గా అలా కూర్చోవచ్చు. ఆ తర్వాత ఇలా కింద కూర్చొని ఇలా కింద కూర్చొని సింపుల్గా ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఇటువైపు కూడా ఇలా కూర్చొని 1 2 3 4 5 6 7 8 9 10 అలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగే కూర్చొని ఇలా కూర్చొని కాళ్ళు ఇలా చాపుకొని హ్యాండ్స్ అప్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కాళ్ళు పెట్టి ఇలా కాళ్ళు పెట్టుకొని చక్కీ చలానాసనం ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా ఇలా కూర్చొని చేసుకునేటివే చాలా ఉన్నాయి. ఇలా కూర్చొని హ్యాండ్స్ ఇలా అప్పని ఇలా 2 హ్యాండ్స్ ఇలా 1 ఈ హ్యాండ్ ఇక్కడికి వస్తుంది 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఇప్పుడు ఈ హ్యాండ్ ఇటు వెళ్తుంది ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఆ విధంగానే కూర్చొని ఇలా పట్టుకోవాలి లెగ్స్ని ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 అది రిలాక్సేషన్ అంతే. రిలాక్సేషన్ ఇలా కాళ్ళు ఫ్రీ చేసుకోవాలి. ఇలా కాళ్ళు ఫ్రీ. ఇంతసేపు చేసి అలసిపోతాం కదా, జస్ట్ ఇట్లా ఫ్రీ. తర్వాత ఇలాగే కూర్చొని ఒక కాలు ఇలా పెట్టుకొని ఇలా ఫింగర్స్ 1 2 3 4 5 6 7 8
9 10 అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అయిపోయిన తర్వాత ఇలా కాళ్ళను దగ్గరికి లాక్కోవాలి 1 మళ్ళీ 2 3 4 5 6 7 8 9 10 అలాగే సేమ్ ఈ లెగ్ కూడా సేమ్ ఇప్పుడు ఈ లెగ్కి ఎలా చేసామో సేమ్ ఈ లెగ్ కూడా అలాగే 10 10 చేసుకుంటూ కొంచెం రిలాక్స్ అయిపోయాక జస్ట్ రిలాక్సేషన్ ఇలా డైలీ ఇలా 21 days చేయండి. మీకు తెలియకుండానే మీ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. చాలా హెల్తీగా ఉంటారు. మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. అది మనకే అర్థం కావాలి కదా. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఇలా కూర్చొని సింపుల్గా నెక్ ఎక్సర్సైజెస్ ఇలా సింపుల్ స్లోగా డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ అలాగే సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే గాలి పీలుస్తూ ఒకవైపు వదిలేస్తూ ఇంకొక వైపు, గాలి పీలుస్తూ ఒకవైపు వదిలేస్తూ ఒకవైపు, అలాగే ఇలా గాలి పీలుస్తూ అక్కడ వరకు వదిలేస్తూ ఇక్కడ వరకు. గాలి పీల్చాలి, స్లోగా వదిలేసేయాలి. గాలి పీల్చాలి, స్లోగా వదిలేసేయాలి. సేమ్ ఆపోజిట్, గాలి అక్కడ వరకు పీల్చాలి, వదిలేసేయాలి. పీల్చాలి, వదిలేసేయాలి. పీల్చాలి, వదిలేసేయాలి. ఇలా సింపుల్గా చేసుకోండి. మీరు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. డైలీ మీకు శారీలో ఎలా యోగా చేయాలి అని నేను అట్లీస్ట్ వారానికి 2 వీడియోస్ అయినా పెడతాను. కంపల్సరీ చేసుకోండి. మీకు రోజు కావాలంటే రోజు కూడా లైవ్కి వస్తాను అంటే సాయంకాలం లైవ్ క్లాస్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కాకంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. యోగా కోసం, కేవలం యోగా హెల్త్ కోసం మాత్రమే ఈ వీడియోస్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అక్కకో మీ అమ్మకో పెట్టండి. వాళ్ళు కూడా చేసుకొని హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేయండి మీరు కూడా. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సింపుల్ కాబట్టి సింపుల్గానే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.